నువ్వెందుకు అసలు బయటికెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నావు అసలు అని చెప్పేసి సీరియస్ అవుతున్నాడు. తను కమెంట్ చేస్తున్నాడు. నువ్వొద్దు ఇలా ఆడాల్సిందే, ఇలా ఉండాల్సిందే అని చెప్పి తన స్ట్రాటజీ ఫుల్‌గా అప్లై చేసి తనని ఎట్లాగైనా టాప్‌లో ఉంచాలన్నట్టే ట్రై చేస్తున్నాడు గట్టిగా. సో, నెక్స్ట్ సెకండ్ ఫైనలిస్ట్ అయితే కూడా నువ్వు లేదా నేను సెకండ్ ఫైనలిస్ట్ తనే అయినట్టు తెలుస్తుంది. బట్ ఆ ఫైనలిస్ట్‌గా తనకి ఏదో బిగ్ బాస్ ఏదో కన్ఫెషన్ రూమ్‌లో ఏదో చెప్పినట్టు తనకి యాక్సెప్ట్ చేయకపోవడం ఏదో జరిగింది మొత్తానికి అంటున్నారు. అది ఈరోజు అది సంజన యుటిలైజ్ చేసుకుంటే ఆమె ఎక్కడికో వెళ్ళిపోతది. ఈ వీకెండ్ నాగార్జున గారు మాట్లాడే మాటలు బట్టి మొత్తం అందరి తలరాతలు మారిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఓట్ అప్పీల్ లేదా? ఇది లాస్టా? లాస్ట్ అయిపోయింది. ఇంక ఓట్ అప్పీల్ లేదు. ఓటింగ్ ఏం లేదుగా? లేదు. బిగ్ బాస్ డెసిషనే కదా ఇంకా. నెక్స్ట్ వీకు ఓకే. మండే మరి చూడాలి. మండే మేబీ ఇంక ఓటింగ్ ఉండకపోవచ్చేమో ఐ థింక్. ఆ! ఇంకా ఓటింగ్ ఉండకపోతే బిగ్ బాస్ డెసిషనే. లాస్ట్ మొమెంట్‌లో వాళ్ళ గ్రాఫ్ పడిపోయి వీళ్ళ గ్రాఫ్‌లేసి సంజనని విన్నర్‌ని చేస్తారు చూడు. సంజనని విన్నర్ చేస్తారా? 100% నాకు నేను బిగ్ బాస్‌లు చూస్తా గదా! ఇది చూస్తున్నప్పటి నుంచి నాకు అనిపిస్తుంది సంజనని విన్నర్‌ని చేస్తారు. ఎందుకంటే తనుజ, డిమాండ్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఎవరికైతే హైయెస్ట్ టాప్ 3 ఓట్లు పడుతున్నాయో అసలు ట్రోఫీకి అరంగుళం గూడా అర్హత లేదు వీళ్ళకి. అరంగుళం గూడా అర్హత లేదు. అంత కన్నింగ్ వీళ్ళంతా బిగ్ బాస్ విన్నర్‌లని చేయరు.